హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 2, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. స్పోర్ట్స్ రిలేటెడ్గా ఒక కాంటెంపరీ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. ప్రపంచ అండర్-20 చెస్ ఛాంపియన్గా ప్రణవ్ గారు ఇటీవల వార్తలు నిలిచారు. ఇటీవల మార్చ్ 2025కి సంబంధించి ఈ ఘనత సాధించిన 8వ భారతీయుడిగా ప్రణవ్ గారు చరిత్రలో నిలిచారు. మరి తనకంటే ముందు ఈ ఘనత సాధించిన వారు ఎవరు, మన భారతీయులు ఎవరు? ఓకేనా. సో ఇక్కడ చెస్కి సంబంధించి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్ అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఓకేనా. ఫిడేకి సంబంధించిన ఒక టోర్నమెంట్ వరల్డ్ అండర్-20 ఓపెన్ ఛాంపియన్షిప్. ఈ టోర్నీ ఎక్కడ జరిగింది అంటారు, ఎందుకంటే దాని ఇంటర్నేషనల్ ఈవెంట్ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు వెన్యూ చూడాలి, అది ఎక్కడ జరిగింది. పెట్రోవా ఎక్కడుంది? మాంటెనెగ్రో. ఓకేనా. పెట్రోవా వేదికగా జరిగిన ఒక టోర్నీ వరల్డ్ అండర్-20 ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్. అందులో మన భారతదేశానికి చెందిన మన ఇండియన్ ప్రణవ్ విజయాన్ని కైవసం చేసుకున్నారు, ఛాంపియన్గా నిలిచాడు. మరి ఈ ఘనత సాధించిన 8వ భారతీయుడు అంటున్నాను, 4వ భారతీయుడు. మరి తనకంటే ముందు ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురు ఎవరో కూడా తెలియాలి. ఎందుకంటే పోటీ పరీక్షల కోణంలో ప్రశ్నల్ని చాలా కఠినంగా ఇస్తున్నారు, స్టేట్మెంట్ వైజ్గా ఇస్తున్నారు. ఒకప్పుడు సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేవి చూసేవాళ్ళం, ఇప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఇచ్చి ఏవి సరైనవి ఏవి కాదు ఇలా అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి టాపిక్స్ చూసినప్పుడు మనం చరిత్ర పైన కూడా కొంత అవగాహన ఉండాలి. మరి గతంలో 1987లో మొదటిసారి ఇలాంటి టోర్నమెంట్ని విశ్వనాథన్ ఆనంద్ గారు కైవసం చేసుకున్నారు, మనందరికీ సుపరిచితులే. ఇక నెక్స్ట్ వచ్చేసి పెంటెల హరికృష్ణ 2004 ఇయర్లో. నెక్స్ట్ వచ్చేసి అభిజిత్ గుప్తా 2008 ఇయర్లో. సో ఆ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇక 4th ఇండియన్గా ఈ టోర్నమెంట్ని గెలుచుకొని ఎవరు వార్తల్లోకి వచ్చారు? ప్రణవ్ పేరు గుర్తుంచుకోండి. ఈ టాపిక్ని మీకు ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేశాను, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. ఓకేనా, రైట్. ఇక ఈరోజు టాపిక్స్లోకి వెళ్ళే ముందు అభ్యర్థులందరికీ కూడా లాస్ట్ 2 days బ్యాక్ మనం లాంచ్ చేసిన కోర్స్ ఏదైతే ఉంటుందో భారీ స్పందన, అభ్యర్థుల నుండి మంచి స్పందన వస్తుంది. రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు డైలీ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ డైలీ పీడిఎఫ్, నేను ఇచ్చే పీడిఎఫ్ని మొత్తం చదవండి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఏదైనా టాపిక్ ఉంటే దానికి సంబంధించిన జీకే పాయింట్స్ కానివ్వండి, జనరల్ స్టడీస్ రిలేటెడ్గా కానివ్వండి, అదనపు సమాచారాన్ని కూడా ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ని ఏదో 20-30 మార్కులు వచ్చే ఒక సబ్జెక్ట్లో చూడకండి. మనం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చే కాంటెంపరీ ఇష్యూస్గా చూడండి. ఏదైనా ఇంటర్నేషనల్ ఇష్యూ వార్తలోకి వచ్చింది, ఒక కంట్రీ ఒక ప్లేస్ వార్తలోకి వచ్చిందంటే ఆ లొకేషన్ సంబంధించి మ్యాప్ కూడా ఇస్తున్నాను మీకు పీడిఎఫ్లో. మీకు శాంపుల్ పీడిఎఫ్స్ని కూడా అందుబాటులో ఉంచాను. మీరు ఈరోజే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్, మీకు యాప్ లింక్ని కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సో క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో మీరు అందులో శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. అండ్ మనం చదివింది ఎంతవరకు మనకు గుర్తుంటుంది అని తెలుసుకోవడానికి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ని కూడా ఇందులో ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ చూసి కోర్స్ తీసుకోండి. ఇనాగ్రల్ ఆఫర్ అనేది ఇక ఈ రోజుతో ముగియబోతోంది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. ఇక ఈరోజు మన ఫస్ట్ టాపిక్ భారతదేశానికి సంబంధించి జిఎస్టీ కలెక్షన్స్. జిఎస్టీ ఎకానమీకి సంబంధించి కాంటెంపరీ ఇష్యూ. ఎకానమీకి సంబంధించి ఇటీవల కాలంలో చాలా కాంటెంపరీ ఇష్యూస్ని మనం చూస్తున్నాము. ఎంఎస్ఎంఈకి సంబంధించి నూతన వర్గీకరణ నిన్నటి నుండి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 1 ఫినాన్షియల్ ఇయర్
ప్రారంభమైంది నిన్నటి నుండి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీకి సంబంధించి వేతనాల సవరణ గురించి చూసాము. మన తెలుగు రాష్ట్రాల్లో 307 రూపాయలు అని చెప్పేసి, హర్యానాలో 400 అని చెప్పేసి ఇలాంటి టాపిక్స్, రెమిటెన్సెస్కి సంబంధించి ఇటీవల ఆర్బీఐ చెప్పిన గణాంకాలు కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇక్కడ జిఎస్టీ ఎవ్రీ మంత్ కూడా మనము జిఎస్టీ గురించి చూస్తాము. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. గుర్తుంచుకోండి, పరోక్ష పన్ను. మీకు ట్యాక్సేషన్ సిస్టమ్, పన్ను వ్యవస్థ గురించి నేర్చుకున్నప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా మీరు ఎకానమీలో బేసిక్లో చూస్తారు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఉదాహరణకు మనం నేరుగా చెల్లించేది ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా కలిపి దాదాపు జిఎస్టీగా చూస్తున్నాము. జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017 సంవత్సరం జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చింది. మరి జిఎస్టీని భారతదేశంలో అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించాము. ఏ రాజ్యాంగ సవరణ? 101వ రాజ్యాంగ సవరణ చట్టం. బిల్ ఏమో 122nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. 122nd బిల్లు 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 అమల్లోకి వచ్చింది. 2017 జూలై 1. ఎగ్జామినేషన్లో ఏప్రిల్ 1 అంటాడు, కాదు జూలై 1. ఓకేనా? అలా మనము జిఎస్టీని చూస్తున్నాం. మరి ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చాలా నిబంధనల్లో మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా సెంటర్ స్టేట్కి సంబంధించి ఆర్థిక సంబంధాలు అనే టాపిక్ మనం చూస్తాం. అందులో చాలా ఆర్టికల్స్ మారాయి. అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే నూతన ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ. ఇలా రాజ్యాంగంలో క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయనుకోండి ఏదైనా ఆర్టికల్, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ లేదు. ఇన్ బిట్వీన్ మధ్యలో కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భాగంగా చేర్చబడిన నిబంధన అన్నట్టు. ఆర్టికల్ 279A ఈ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. మరి ఇదేం చెప్తుంది? జిఎస్టీ కౌన్సిల్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ గురించి చెప్తుంది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి గారు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. జిఎస్టీని ప్రస్తుతం ఎన్ని స్లాబ్స్లో చూస్తున్నాము? 0%, 5%, 12%, 18%, 28%. లగ్జరీ గూడ్స్, ఐటమ్స్, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. నిత్యావసరాలు కానివ్వండి, కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. ఇక జిఎస్టీ వసూళ్ళకి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా, ఉదాహరణకి ఇప్పుడు మనం ఏప్రిల్లోకి వచ్చినాము. గడిచిన నెల ఏంటిది? మార్చి నెలలో జిఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయని చెప్పేసి అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ స్టాట్స్ని రిలీజ్ చేస్తుంది ప్రభుత్వము. ఆ అఫీషియల్ స్టాట్స్ మనం చూడాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా. ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద సింగిల్ మంత్, ఒక నెలలో అత్యధిక జిఎస్టీ వసూళ్లు ఏ మంత్ పేరిట ఉంది అంటే లాస్ట్ 2024 సంవత్సరం ఏప్రిల్ మంత్. గుర్తుపెట్టుకోండి. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి నెలలో ఎంత వసూలైనట అంటే 2.1 lakh crores, 2.1 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో వసూలైనాయి అంట. గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు మనము ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ని చూసాం కదా, 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని చూస్తున్నాం కదా, మొదటి నెల ఈ మంత్. సో అన్నీ కరెక్ట్గా ఉంటే ఈ మంత్ ఈ రికార్డుని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోండి, చూద్దాం. సో ఇప్పటికైతే ఇదే హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్. ఏది? 2024 ఏప్రిల్. గుర్తుపెట్టుకోండి, 2.1 lakh crores. మరి గడిచిన నెల 2025 మార్చి ఉంది కదా, అంటే ఆర్థిక సంవత్సరం చివరి నెల 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నెల ఏంటిది? మార్చ్ 2025 మంత్కి జిఎస్టీ కలెక్షన్స్ 1.96 lakh crores అనేవి నమోదైందట. 1.96 lakh crore రూపీస్. జిఎస్టీ అమల్లోకి వచ్చినాక సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్గా ఇది. ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్ ఏమో ఆర్థిక సంవత్సరం మొదటి నెల, సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ఏమో ఆర్థిక సంవత్సరం చివరి నెల. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మనకి ఫస్ట్ టాపిక్ ఈరోజు. ఇది నిన్న రోజున మనం చూసాము. ఓకేనా? 2025 మార్చిలో భారతదేశం జిఎస్టీ ఆదాయంలో 1.96 lakh crores రూపీస్ నమోదు చేసింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక 2024-25 త్రూ మొత్తం కూడా ఫినాన్షియల్ ఇయర్ మొత్తం కనుక చూస్తే అంటే 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి 31 వరకు మొత్తం జిఎస్టీ రూపంలో ఎంత వసూలు అయినాయట అంటే 22.08 లక్షల కోట్ల రూపాయలంట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాల్సింది ఇక్కడ ఎగ్జామినేషన్లో.
సో గత ఆర్థిక సంవత్సరంలో, ఎందుకంటే మనం ప్రస్తుతం వేరే ఆర్థిక సంవత్సరంలో, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం జిఎస్టీ రూపంలో ఎంత వసూలు అయినాయని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆన్సర్. ఓకేనా? సో ఇక జిఎస్టీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే, సో జిఎస్టీకి సంబంధించి 8వ రాజ్యాంగ సవరణ బిల్లు అండ్ 8వ రాజ్యాంగ సవరణ చట్టము అండ్ జిఎస్టీకి సంబంధించి ఎవరు, ఏ ఆర్థిక శాఖ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు, ఇవన్నీ పాయింట్స్ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. అంతా నేను ఇందాక ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసిందే మ్యాక్సిమము. మీకు మళ్ళీ నేను పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇందాక చెప్పాను కదా, డైలీ పీడిఎఫ్ కోర్సు, టెస్ట్ సిరీస్ కోర్స్ ఏదైతే ఉందో అందులో మీకు పీడిఎఫ్లో ఇదంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. నో నీడ్ టు వర్రీ. ఇక ఎకానమీకి సంబంధించి ఇంకొక కాంటెంపరీ ఇష్యూ, భారత్ 6.5% జీడిపి వృద్ధి రేటుని నమోదు చేస్తుంది. G20 కంట్రీస్లోనే జీడిపి వృద్ధి రేటు విషయంలో అగ్రస్థానంలో భారత్ ఉంటుంది అని చెప్పేసి అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక రేటింగ్ ఏజెన్సీ, అంచనాలు వేసే సంస్థ మూడీస్ వారు నివేదికను చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిన్నటిలోనే ప్రారంభమైంది కదా, ఏప్రిల్ 1, 2025 నుండి మార్చ్ 31, 2026 ఈ ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ అనేది 6.7%గా ఉండబోతోందంట అంచనా వేశారు. ఎవరు? మూడీస్ రేటింగ్ వారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటాము. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపిగా చూస్తాం. ఆ నంబర్ ఏదైతే ఉంటుందో నంబర్ చూస్తాం, కానీ మరి ఇక్కడ పర్సంటేజ్ ఎందుకు చూస్తామంటే కంపారేటివ్గా చూస్తాం కాబట్టి. ఓకేనా? సో 6.5%, గతంలో అంచనా వేశారు 6.7 అని, కానీ ఇప్పుడు తగ్గినప్పటికీ కూడా G20 కంట్రీస్లో మనదే అగ్రస్థానంలో ఉంటుందంట అని మూడీస్ వారు చెప్పడం జరిగింది. కారణాలు ఏంటి? ఎందుకు మనకి ఇంతగా ఆర్థిక వ్యవస్థ అనేది ఎందుకు ఇంత బలంగా ఉండబోతుందంటే, పన్ను విధానాల్లో సంస్కరణలు చూస్తున్నాం. ముఖ్యంగా ఆదాయ పన్ను మినహాయింపు 12 లక్షల వరకు పెంపు, ఇక రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు తగ్గింపు, నెక్స్ట్ వచ్చేసేసి 6.25కి తగ్గించడం వల్ల వినియోగదారుల ఖర్చు, వ్యాపార పెట్టుబడులు పెరగడం అనేది చూస్తున్నాం. ఇవన్నీ కూడా కారణాలు. మీకు ఎగ్జామినేషన్లో ముఖ్యంగా డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో కనుక రాయాల్సి వస్తే ఇటువంటివి రాయాల్సి వస్తుంది. ప్రస్తుతం G20 కంట్రీస్లోనే భారతదేశము జీడిపి వృద్ధి రేటు విషయంలో టాప్లో ఉంటుంది అని చెప్పేసి అంచనాల సంస్థల వారు అంచనా వేస్తున్నారు. కారణం ఏంటి? దానికి బలాన్ని చేకూరుస్తున్న ప్రస్తుత ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాలు ఏంటి అంటే ఈ కారణాలను మనం పేర్కొనాల్సి ఉంటుంది. ఎకానమీ చదివేటప్పుడు ఏదో నంబర్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, అనాలిసిస్ చేయాలి. అర్థశాస్త్రం అర్థం చేసుకుంటే అద్భుతం, కానీ చాలా వరకు అర్థశాస్త్రాన్ని అర్థం కాని శాస్త్రంగా చాలామంది అనుకుంటారు, కానీ ఈజీ సబ్జెక్ట్. ఓకేనా? ఎస్. ఇక ఇంకొకటి ఏంటంటే, ఈ G20 కంట్రీస్ అనే వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి పేర్లు చూడండి. సో G20 కంట్రీస్ మీరు గుర్తుపెట్టుకుంటే అందులోనే G7 ఉంటుంది, అందులోనే G8 ఉంటుంది. ఫస్ట్ G7 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. G7 కంట్రీస్ ఏంటిది? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, US. ఇవి G7, గ్రూప్ ఆఫ్ 7. ఇక ఈ G7 కంట్రీస్కి రష్యాని యాడ్ చేస్తే G8. ఇక ఈ G8 కంట్రీస్కి ఇంకొక 12ని యాడ్ చేస్తే G20. ఏంటవి? అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ. 2023 సంవత్సరానికి గాను భారతదేశం G20కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది కదా. 2023 సెప్టెంబర్ మంత్ సబ్జెక్టు కండిషన్. అప్పుడు భారతదేశంలో G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఈ G20లోకి ఆఫ్రికన్ యూనియన్ని కూడా జోడించడం జరిగింది. ఆఫ్రికన్ యూనియన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికన్ యూనియన్ చేరిక కంటే ముందే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము G20లో మెంబరు, వాళ్ళు ఎవరైనా అడుగుతారు, సౌత్ ఆఫ్రికా. గుర్తుపెట్టుకోండి. ఇలా కొంత మైక్రోస్కోపిక్గా చూడాలి. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ తరచూ వార్తలు నిలిచే అంశాలు ఇంకొక టాపిక్ ఏంటంటే GI ట్యాగ్స్. GI ట్యాగ్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాము. ఏదైనా ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా, ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా ప్రత్యేకతను ఇవ్వడం అన్నట్టు, ఒక గుర్తింపుని ఇవ్వడము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ ప్రోడక్ట్, ఆ వస్తువు ఏదైనా కావచ్చు, వంటే కావచ్చు, పండించే పంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, ఏవైనా కళలే కావచ్చు, బెవరేజెసే కావచ్చు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉదాహరణ తీసుకుంటే తిరుపతి.
తిరుపతి అనగానే మనకు చాలామంది గుర్తొచ్చేయండి తిరుపతి లడ్డు. అలాగా హైదరాబాద్ హలీం, హైదరాబాద్ బిర్యానీకి జిఐ ట్యాగ్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీకు నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను డార్జిలింగ్ టీ జిఐ ప్రోడక్ట్ అని, అలా ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి అహ్మదాబాద్ సంస్కృతిలో భాగమైన ఒక ప్రత్యేకమైన ప్రింట్ సౌదాగరి బ్లాక్ ప్రింట్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఏదైనా ఒక వస్తువుకి జిఐ ట్యాగ్ ఇవ్వాలంటే కొన్ని బేసిక్స్ నామ్స్ చూడాలి. జిఐ ట్యాగ్స్కి సంబంధించి చట్టం ఏంటంటే జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఏదైనా ఒక చట్టం గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్, 1999 ఓకేనా. ఈ చట్టం ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. వీరు భారతదేశంలో మొట్టమొదటి జిఐ ప్రోడక్ట్ ఏంటంటే డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించి. సో అలా ఒక జిఐ ప్రోడక్ట్ అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఏ ప్రోడక్ట్కి ఇచ్చారు జిఐ అనేది అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి సౌదాగరి బ్లాక్ ప్రింట్, ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లాక్ ప్రింట్ కామన్గా మనము ఉదాహరణ తీసుకుంటే ముగ్గులు అంటాం కదా, సంక్రాంతి సమయంలో కానివ్వండి, మనం ముగ్గులు అనేవి మన సంస్కృతిలో భాగము, ఇంటి ముందు వేస్తాము. సో అది వేయడానికి కొంతమంది ఏం చేస్తారంటే చెక్కలతో తయారు చేసిన ఒక రూపాలు ఉంటాయి. కొంతమంది మెహందీ పెట్టుకునేటప్పుడు కూడా వాటిని ఇంక్లో ఏదైతే రెడ్లో కానివ్వండి దాన్ని చేసేసి ఇక్కడ ఇంప్రింట్ చేసుకుంటాము. అలా వుడెన్తో ఉంటాయి, బ్లాక్స్ ఆ బ్లాక్స్ ఆధారంగా చేసే ప్రింట్ ప్రత్యేకంగా సౌదాగరి బ్లాక్ ప్రింట్ అనేది ఫేమస్. అలా వస్త్రాలపైన కానివ్వండి ప్రింటింగ్స్ వేస్తూ ఉంటారు. దానికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అహ్మదాబాద్కి సంబంధించి సౌదాగరి లేదా సోదాగరి బ్లాక్ ప్రింట్ గాట్ జిఐ, నవ్ ఇట్ ఈస్ జిఐ సర్టిఫైడ్, ఓకేనా. సో గుజరాత్ రాష్ట్రంలోని జమల్పూర్ ప్రాంతానికి చెందిన 300 ఏళ్ళ పురాతన చేనేత కళ అయిన సౌదాగరి లేదా సోదాగరి బ్లాక్ ప్రింట్ జిఐ ట్యాగ్ అనేది పొందుతూ వార్తల్లోకి వచ్చింది, ఓకేనా. చెక్క బ్లాక్లు ఏవైతే ఉంటాయో వాటితో ప్రత్యేకంగా ఇంప్రింట్ చేయడము, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సింపుల్గా ఇది గుర్తుంచుకోండి. అండ్ జిఐ ట్యాగ్ సంబంధించి చట్టం ఏంటి వివరిస్తారు, ఇది చూస్తే సరిపోతుంది, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సూచీలు, నివేదికలు, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఒక సూచి అనేది వార్తల్లోకి వచ్చింది. సేఫ్టీ ఇండెక్స్ 2025. సేఫ్టీ ఇండెక్స్ ముఖ్యంగా ప్రపంచంలో ఏ దేశాలు సురక్షితమైనవి, ఏ దేశాలు సురక్షితం అనే అంశానికి దూరంగా ఉన్నాయి, భారతదేశం యొక్క స్థానం ఎంత, ఎన్ని దేశాలు కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారు, ఎవరిచ్చారు ర్యాంకింగ్స్, ఆన్లైన్ సర్వే చేశారు ఒక సంస్థ. ఆ సంస్థ ఏంటంటే నంబియో అనే సంస్థ. సో ఆ సంస్థ పేరు మీద నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025. ఇందులో ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితా రిలీజ్ చేశారు. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని సురక్షిత దేశాల జాబితాలో భారత్ 66వ స్థానంలో నిలిచిందంట, 66వ స్థానం. సో సురక్షితమైన దేశాలు టాప్లో ఉన్నాయనుకోండి, అక్కడ సేఫ్టీ ఎక్కువ అన్నట్టు. ఈ సూచీలో బాటంలో ఉన్నాయనుకోండి, అక్కడ సేఫ్టీ లేదన్నట్టు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి సూచీలో కూడా టాప్లోనే ఉండాలి అనుకోకూడదు. కొన్ని సూచీల్లో బాటంలో ఉండాలి, కొన్ని సూచీల్లో టాప్లో ఉండాలి. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా టెర్రరిజం ఇండెక్స్ అని చెప్పేసి మనం చూసాం, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. అందులో టాప్లో ఉంటే మంచి అనే ఒక భావన నుండి బయటికి రండి. అందులో బాటంలో ఉంటే మంచిది, అంటే తీవ్ర ప్రభావిత దేశాల్లో టాప్ ఉందని అనుకోండి, అది నెగిటివ్. ఇటీవల బుర్కినా ఫాసో టాప్లో ఉంది అని చెప్పేసి మనం చూసాము. బాటంలో ఉండేది ఏంటంటే అక్కడ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, అలాగా. సో పాజిటివ్ అనేది కూడా ప్రతి చోట కూడా మనం పాజిటివ్ని కోరుకోవాలి, కానీ కొన్ని సందర్భాల్లో నెగిటివ్ని కూడా కోరుకోవాలి. మన జీవితంలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఉదాహరణకి తీసుకుంటే దేవుడు ఈరోజు నాకు ఈరోజు డే మొత్తం పాజిటివే కావాలి, అన్ని పాజిటివే నాకు కలగాలి అని మొక్కుకున్నాం అనుకోండి, తదాస్తు అని చెప్పేసరికి హాస్పిటల్ ఏదో మనకు అస్వస్థత చేసిందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో టెస్ట్ ఇస్తే అందులో పాజిటివ్ వచ్చింది అనుకోండి, సంతోషపడాల్సిన విషయం కాదు. హాస్పిటల్లో మనకు నెగిటివ్ రావాలి రిపోర్ట్లో, కరోనా పాజిటివ్ అంటే కరోనా వచ్చింది అన్నట్టు. కాబట్టి సూచీలో కూడా కొన్ని సూచీల్లో టాప్లో ఉండాలి, కొన్ని సూచీల్లో బాటంలో ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ప్రపంచంలో సురక్షిత దేశాల్లో ఏ దేశం టాప్లో ఉంది అంటే ఆండోరా. ఇది ఐరోపా కాంటినెంట్లోని ఒక దేశం, మొదటి స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ యూఏఈ. నెక్స్ట్ ఖతార్, తైవాన్, ఒమన్. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడ, ఓకేనా. ఇక మన భారతదేశము చుట్టుపక్కల దేశాలు ఏంటి? భారత్ 66వ స్థానంలో ఉంది, పాకిస్తాన్ 60వ స్థానం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అరే పాకిస్తాన్ మనకంటే ముందు ఉంది అనుకుంటే ప్రతి ఒక్క ఇండెక్స్లో అది వాస్తవాలు అని చెప్పేసి మనం చెప్పలేము.
చాలా వరకు కూడా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇస్తున్నారు. పాకిస్తాన్లో ఏం సంతోషం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అమెరికా 89th పొజిషన్లో ఉంది, బ్రిటన్ 87th పొజిషన్లో ఉంది, అండ్ చైనా 15th పొజిషన్లో ఉంది. సో సురక్షిత దేశాల్లో మీరు చూడండి, అమెరికాలో ఎంత సురక్షితమైన ప్రదేశాలు ఉంటాయో. కొన్ని ప్రాంతాలు ఉంటాయేమో, కొన్ని బ్లాక్ పీపుల్ ఉండే ఏరియాస్ అవి కన్వీనైస్తే మ్యాక్సిమం సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ మరి ర్యాంకింగ్ తీసుకోవడానికి ఇవ్వడానికి ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే దేశంలోని నేరాల రేటు, ప్రజల భద్రతాభావం, వీధుల్లో నడిచే భద్రతా పరిస్థితులు, దోపిడీలు, కార్ల దొంగతనాలు, బహిరంగ వేధింపులు, జాతి, మతం, చర్మరంగు లేదా లింగం ఆధారంగా వివక్ష చూపించడము, అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, ఆస్తుల విధ్వంసం, లైంగిక నేరాలు, హింసాత్మక దాడులు, పర్యాటకుల అభిప్రాయాలు, రాత్రి లేదా పగటి వేళ ప్రజలు ఎంత భద్రంగా ఉన్నారనే అంశాలు. నంబియో అనేది ప్రపంచంలోని నగరాలు మరియు దేశాలపై డేటా ఆధారంగా సర్వే చేసేసి ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఓకేనా? సో ఇది మనకు ర్యాంకింగ్ సంబంధించి ఇంపార్టెంట్. ఇక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ బిమ్స్టెక్ అంటాం. బిమ్స్టెక్ సంబంధించిన శిఖరాగ్ర సమావేశం ఏప్రిల్లో జరగబోతుంది. ఏదైనా ఒక సమావేశం, అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ కూటములు ఉంటాయి కదా, గ్రూపింగ్స్, నాటో లాంటివి కానీ, G20 కానివ్వండి, బిమ్స్టెక్ కానీ, బ్రిక్స్ కానీ, ఇలాంటివి ఏమైనా వార్తల్లోకి వస్తే, SCO కానీ అలాంటి వార్తల్లోకి వస్తే ఆ సదస్సు ఎక్కడ జరగబోతోంది, ఎక్కడ జరుగుతుంది, థీమ్ ఏంటి, ఎన్ని దేశాలు సభ్య దేశాలు, ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్గా ఉంటాయి, అట్లాంటివి చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో ఇక్కడ ఫుల్ ఫామ్ వచ్చేసేసి ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ చూడండి, ద బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతానికి సంబంధించి, ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇక్కడ ఎకనామిక్ టెక్నికల్ కోఆపరేషన్ అని గుర్తుపెట్టుకోండి. బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా 1997 ఇయర్లో ఏర్పాటైన ఒక కూటమి, 7 దేశాలు సభ్య దేశాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్, శ్రీలంక బిమ్స్టెక్ సభ్య దేశాలు. మనం గతంలో బిమ్స్టెక్ గురించి కూడా ఎప్పుడు చూసామంటే లాస్ట్ టైం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా బిమ్స్టెక్ దేశాధినేతలను కూడా ఇన్వైట్ చేశారు ఒకప్పుడు 2019 ఆ టైంలో. ఓకేనా? సో చూడండి, ఇక బిమ్స్టెక్ అంటే 7 దేశాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దాదాపు వరల్డ్ పాపులేషన్లో 22% 7 దేశాల్లో ఉంటారు. అంటే ప్రతి 100 మంది ప్రపంచ జనాభాలో 22 మంది ఈ దేశాల్లోనే ఉన్నారంట. అందులో ఇండియా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి దాదాపు జీడిపి, ప్రపంచ జీడిపిలో అరౌండ్ 3 ట్రిలియన్ ఉంటుంది అని చెప్పేసి ఏర్పడప్పుడే చెప్పారు ఇది. ఓకేనా? 1/4 ఆఫ్ ద వరల్డ్స్ ట్రేడెడ్ గూడ్స్, ప్రపంచంలో 4 వస్తువులను ట్రేడ్ చేస్తే అందులో ఒక వస్తువు ఖచ్చితంగా ఈ ప్రాంతాలకు సంబంధించినట. నెక్స్ట్ వచ్చేసి 6 ఫోకస్ ఏరియాస్. బిమ్స్టెక్ యొక్క 6 ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ట్రేడ్, వాణిజ్యము, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ ఫిషరీస్. ఇది ఈ బిమ్స్టెక్కి సంబంధించి ఇంపార్టెంట్. మరి బిమ్స్టెక్ సంబంధించి శిఖరాగ్ర సమావేశం అంటే ఏంటంటే బిమ్స్టెక్ దేశాధినేతలు ఉంటారు కదా, వారు హాజరవుతారు అన్నట్టు. ఓకేనా? మరి ఎక్కడ జరగబోతోంది? 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం 2025 ఏప్రిల్ 4 ఎల్లుండి థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరగనుందని షెడ్యూల్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫారెన్ టూర్ షెడ్యూల్ అని చెప్పేసి ఇలాంటివి. ఓకేనా? ఇక్కడ ఈ సమావేశం యొక్క థీమ్ వచ్చేసేసి ప్రాస్పరస్, రెసిలియంట్, ఓపెన్ బిమ్స్టెక్ అనేది థీమ్. ఓకేనా? దీనిలో వ్యాపారం, భద్రత, అనుసంధానత వంటి రంగాల్లో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశం అంట. ఓకేనా? ఇక బిమ్స్టెక్ అనేది ఎప్పుడు ఏర్పడింది ఏంటి అని చెప్పేసి మొత్తం ఇచ్చాను. సో 6 జూన్ 1997 బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పడింది. బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ, అండ్ వచ్చేసి సభ్య దేశాలు ఏంటి. ఇక బిమ్స్టెక్ సంబంధించిన చరిత్రను కూడా మీకు పేర్కొనడం జరిగింది. ఫస్ట్ బిమ్స్టెక్గా ఏర్పడింది, తర్వాత బిమ్స్టెక్గా మారింది అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు జీకే పాయింట్. ఏదైనా టాపిక్ వచ్చింది అంటే జీకే కూడా అక్కడే కంప్లీట్ చేయాలి. జీకే సపరేట్, కరెంట్ అఫైర్స్ సపరేట్ అని కాకుండా. ఓకేనా? ఇది మీకు ఎలాగో పీడిఎఫ్లో ఇస్తాను కాబట్టి చూడండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సదస్సు రీసెంట్గా ముగిసింది. సో రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ ముగిసింది. 2nd గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్కి సంబంధించి 2nd సమావేశం, 2nd గ్లోబల్ సమ్మిట్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ జరిగింది అంటారు? కార్టాజెనా అంటే
కొలంబియాలోని కార్టెజానా వేదికగా రీసెంట్గా జరిగింది. ఈ సమావేశాన్ని ఎవరు నిర్వహించారంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. WHOకి చీఫ్గా ప్రస్తుతం టెడ్రాస్ అదనం గారు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఏ కంట్రీ, కొలంబియాలో జరిగింది కదా, మరి కొలంబియా ప్రభుత్వం సంయుక్తంగా ఆతిథ్యం వహించినాయి. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలపైన ఇక్కడ హాజరైన నాయకులు, మేధావులు చర్చించడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ముఖ్యాంశాలు, ఈ సమావేశం యొక్క అవుట్కమ్ ఏంటి? 2015తో పోలిస్తే 2040 నాటికి వాయు కాలుష్యం కారణంగా జరిగే మరణాలను సగానికి తగ్గించాలంట. వాయు కాలుష్యం మనం చూడండి, ప్రస్తుతం ఢిల్లీ ప్రపంచ వాయు కాలుష్య రాజధానిగా ఉంది. బైర్నిహాట్ రీసెంట్గా మనకు వార్తల్లోకి వచ్చింది మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా. సో ఇక్కడ వాయు కాలుష్యం ఎలా ఉంది అంటే, కామన్గా మనం బ్రతకడానికి గాలి పీల్చుకుంటాము, కానీ కొన్ని పరిస్థితులు ఎలా ఉందంటే గాలి పీల్చుకుంటే గాల్లో కలిసే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ప్రాంతాల్లో అడవులు అనేవి చాలా ఇంపార్టెంట్. అడవులు లంగ్స్ లాగా బిహేవ్ చేస్తాయి. సో అడవులను కాపాడుకోవాలి. సృష్టించడం అనేది చాలా కష్టము, కానీ సృష్టిని నాశనం చేయడం అనేది ఎవరైనా చేయగలుగుతారు. ఒక చెట్టు 100 ఏళ్ళు పెరుగుతుంది. 100 ఏళ్ళు పెరిగిన చెట్టుని కొట్టేయాలన్నా, నాశనం చేయాలన్నా, దాన్ని నరకేయాలంటే జస్ట్ సెకండ్స్లోనే పాసిబుల్ అవుతుంది. సో అడవులను కాపాడడం అనేది మన బాధ్యత. ఓకేనా? శుద్ధమైన గాలి మరియు ఆరోగ్యకరమైన సమాజాల కోసం శాస్త్రీయ ఆధారిత సమన్వయ విధాన చర్యలను ప్రోత్సహించడం అనేది లక్ష్యము. ఇక నిర్వహించిన తేదీ మనకు ఫస్ట్, ఇప్పుడు సెకండ్ అని చెప్పలే కదా. సో సెకండ్ గ్లోబల్ సమ్మిట్, మీకు చాలామందికి డౌట్ వస్తుంది, మరి సెకండ్ది కరెక్టే, మరి ఫస్ట్ది ఎప్పుడు జరిగిందని ఒక డౌట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే 2018లో జరిగింది. ఓకేనా? అప్పుడు జెనీవా, స్విట్జర్లాండ్ WHO ప్రధాన కేంద్రంలో జరిగిందంట. ఇక నెక్స్ట్ వచ్చేసి నాగర్హోల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందో చూడండి సరిపోతుంది. ఎక్కడ ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఒక సమస్య కారణంగా వార్తల్లోకి వచ్చింది. ఆ సమస్య అనేది ఎగ్జామినేషన్లో అడగరు, కానీ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇది ఎక్కడ ఉంది అని అడుగుతారు. నాగర్హోల్ నేషనల్ పార్క్ లేదా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈరోజు పర్యావరణ సమస్య కారణంగా వార్తల్లోకి వచ్చింది. సో నాగర్హోల్ నేషనల్ పార్క్ యొక్క కోర్ ఏరియాలో ముఖ్యంగా తడిగడ్డి భూముల వద్ద భూమి కేటాయింపుల ప్రతిపాదనపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుందంట. ఇది అక్కడి పులుల నివాస ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. సో జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం అనేది మన బాధ్యత. ముఖ్యంగా మూగజీవులు, వన్యప్రాణులు. ఉదాహరణ చూడండి, చీతాస్. భారతదేశంలో ఒకప్పుడు చీతాస్ అనేవి, చీతలకు స్వర్గధామం మన భారతదేశం. 1948లో చిట్ట చివరి చిరుత కలెబరం కనిపించింది. 1952లో అప్పటి భారత ప్రభుత్వము చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో చీతాలు అంతరించిపోయినాయి అన్నారు. ఒక జీవి అంతరించిపోయింది. మరి అంతరించిపోయినందుకు చీతాస్ రీఇంట్రొడక్షన్లో భాగంగా ఇప్పుడు మనము చీతాలను, ఆఫ్రికా చీతాలు, నమీబియా, సౌత్ ఆఫ్రికా అక్కడ తీసి సంరక్షిస్తున్నాము. ఒక జీవి అంతరిస్తే దాన్ని మళ్ళీ తీసుకురావడము, సృష్టించడం అనేది కష్టం. నేచర్ అనేది మనకేమిస్తుందో అది తీసుకోవాలి. ఇప్పుడు నేచర్ని ఖరాబ్ చేయకూడదు, నాశనం చేయకూడదు. ఈ రోజుల్లో చాలా వరకు అడవులు, 100 ఎకరాల అడవులను ఖరాబ్ చేసే వ్యవస్థ, నాశనం చేసే వ్యవస్థను మనం చూస్తున్నాము. నేచర్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఖచ్చితంగా నేచర్ మళ్ళీ మనకు రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తుంది. నేచర్, పర్యావరణం లేదా ప్రకృతిని నాశనం చేస్తే అది మన నాశనానికి నాందిగా పలుకుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి ఎవరైనా కూడా. ఓకేనా? ఈరోజు మనం వింటున్నాము, సోషల్ మీడియాలో కూడా వింటున్నాము, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ కోసం పచ్చదనాన్ని తీసేస్తున్నాము. కానీ ఖచ్చితంగా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ రాజ్యాంగంలో కూడా చూడండి, ఆర్టికల్ 48A రాజ్యం అంటే మనం పరిపాలించే ప్రభుత్వము పర్యావరణాన్ని కాపాడాలి, చెట్లను నాటాలి, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆదేశిక సూత్రాలు చెప్తాయి. ఆదేశిక సూత్రాలు అంటే ప్రభుత్వం చేయాల్సినవి. కానీ ఈరోజు అదే ప్రభుత్వం ఏంటి, అడవులను పెంచడం కాదు, ఉన్న అడవులను నాశనం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పౌరుల యొక్క బాధ్యత. ఆర్టికల్ 51AG ఏం చెప్తుంది? పౌరుల యొక్క బాధ్యత పర్యావరణాన్ని సంరక్షించాలి, అడవులను సంరక్షించాలి, నదులు, సరస్సులు, నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇది మన బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. గుర్తుపెట్టుకోండి. ఇక ఏదో సంవిధానాన్ని, రాజ్యాంగాన్ని చేతులు పట్టుకోవడం ఒక ఎత్తు, రాజ్యాంగం తెలుసుకోవడం ఒక ఎత్తు. చేతులు ఎవరైనా పట్టుకుంటారు, కానీ రాజ్యాంగం తెలుసుకోవాలి, నేచర్ని కాపాడాలి. ఓకేనా? నాగర్హోల్ నేషనల్ పార్క్ ఒక టైగర్ రిజర్వ్ మరియు ప్రాజెక్ట్ టైగర్ కింద భారతదేశంలోని ప్రముఖ సంరక్షణ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. ఓకేనా? సో దీనికి సంబంధించి ఇంకా బేసిక్స్ ఇచ్చాను. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972
నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు. సో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బెంగళూరులో అంటే కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిన్నటి నుండి ఏప్రిల్ 1 నిన్నటి నుండి బెంగళూరులో ఒక కొత్త పన్నుని అమల్లోకి తీసుకువచ్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 1, 2025 నుంచి బెంగళూరులో కొత్తగా వేస్ట్ మేనేజ్మెంట్ ట్యాక్స్. ఓకే, మంచిదే, ఉద్దేశం మంచిదే. వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ కోసం దీన్ని ఖర్చు చేస్తామని చెప్పేసి సిటిజన్స్ నుండి వసూలు చేస్తున్నారు. ఎగ్జామ్లో అడగవచ్చు, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము వేస్ట్ మేనేజ్మెంట్ ట్యాక్స్ చెత్త నిర్వహణ కోసం ప్రత్యేకంగా పన్నుని ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి తెచ్చింది అని చెప్పేసి అడగవచ్చు. సో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరులో అమల్లోకి వచ్చింది. సో దీని ద్వారా బృహత్ బెంగళూరుకి 685 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ కొన్ని బిల్స్ ఇంపార్టెంట్. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మీరు చూశారు వక్ఫ్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. సో ఇలాంటివి చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఆమోద ముద్రతో వార్తల్లోకి వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025 అనే దానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మనకు బైకామరలిజం ఉంది. పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయి, బైకామరల్స్, 2 హౌజెస్. ఒకటి ఎగువ సభ అయిన రాజ్యసభ, సెకండ్ వచ్చేసేసి లోక్సభ. ఏదైనా ఒక బిల్లు 2 సభల్లో ఆమోదం తెలపబడిన తర్వాత రాష్ట్రపతి వద్దకు వస్తుంది. రాష్ట్రపతి ఆర్టికల్ 111 ఆధారంగా ఆమోదిస్తే ఆ బిల్లు కాస్త చట్ట రూపంలోకి వస్తుంది. సో బిల్లు ప్రొసీజర్ చూడండి. మీకు ఇండియన్ పాలిటీ క్లాస్లో మన జీవీకే స్టడీ సర్కిల్ కంప్లీట్గా పాలిటీ కోర్స్ అనేది మోస్ట్ అప్డేటెడ్ కోర్స్ అనేది మీకు ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఓకేనా. సో ఇది బేసిక్. గగనతల ప్రయాణాలకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు మార్గం చూపే బిల్లు పేరు చూడండి. ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా జరగబోయేది ఏంటంటే విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్ వంటి అంశాల్లో భారత్కు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల విమాన ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరున్నారు, సో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, చెప్పారు. ఈ బిల్లుని లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే రీసెంట్గా మనము చూస్తున్నాము, ఓకేనా. ఇక అదనపు సమాచారము. ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025, ఓకేనా. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రూట్, మనకు అంతర్జాతీయ అంశాల్లో భాగంగా కొన్ని రూట్స్ ఇంపార్టెంట్. అందులో భాగంగా నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అనేది ఇటీవల జియో పొలిటికల్ ఇష్యూతో వార్తల్లోకి వచ్చింది, భౌగోళిక వివాదము. అమెరికా లాంటి దేశాలు ఏం చెప్తున్నారంటే ఈ నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అంటే వెళ్ళడానికి ఉద్దేశించేది, ఆ ప్యాసేజ్ ఆ రూట్ని ఇంటర్నేషనల్ రూట్గా ప్రకటించాలి, ఇది అంతర్జాతీయము అని చెప్పేసి అమెరికా లాంటి దేశాలేమో వాదిస్తున్నాయి. కెనడా ఏమంటుంది, లేదు ఇది మా దేశం కదా, ఈ ఆర్చిపెలాగో ఏదైతే ఉంటుందో దీవుల సముదాయం ఉంది కదా, అక్కడ నుండి కదా వెళ్ళేది, సో మా దేశం అని చెప్పేసి కెనడా ఇది మా పరిధిలోని అంశం అని చెప్పేసి వాదిస్తుంది. అలా ఈరోజు వార్తల్లోకి వచ్చింది నార్త్ వెస్ట్ ప్యాసేజ్. సివిల్స్ ఆస్పిరెంట్స్ దీని గురించి ఎక్కువగా చూడాలి. మనకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్తున్నాను. నార్త్ వెస్ట్ ప్యాసేజ్ సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఇది ఒక రూట్, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరుకోవడానికి సులభతరం. ఉదాహరణ చెప్పాలంటే అట్లాంటిక్ నుండి పసిఫిక్ వెళ్ళడానికి సులభతరమైన రూట్, ఆర్కిటిక్ నుండి వెళ్ళే ఒక రూట్. సో ఆర్కిటిక్లో ఉష్ణోగ్రతలు పెరగడం మరియు ఇతర కారణాల వల్ల నార్త్ వెస్ట్ ప్యాసేజ్ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టికి వచ్చిన ఒక వివాదాస్పద సముద్ర మార్గం. కెనడా మరియు అమెరికా మధ్య ఈ మార్గం న్యాయస్థితిపై భేదాభిప్రాయాలు ఉన్నాయి. చెప్పాను కదా, వర్షను కెనడా మాదంటది, అమెరికాను అందరిదే అంటది. అమెరికా దగ్గర కూడా ఏంటంటే వాళ్ళదే అనుకుంటారు, కానీ వేరే వాళ్ళది అందరిది అంటారు. ఇది కెనడా ఆర్కిటిక్ ఆర్చిపెలాగో అంటే దీవుల సముదాయము ద్వారా వెళ్తుంది, ఇక్కడ నుండి వెళ్తుంది చూడండి. సో ఈ రూట్ నుండి వెళ్తుంది, ఇది నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అంటారు, ఓకేనా. కెనడా ఈ మార్గాన్ని అంతరిక జలాలుగా ప్రకటించేంత మా ప్రాంతానికి సంబంధించింది ఇది అని చెప్పేసి అన్నారు. దానిపై ప్రత్యేక అధికారం కలిగి ఉందని చెప్తుంది. అయితే అమెరికా మరియు ఇతర దేశాలు దీన్ని అంతర్జాతీయ జల మార్గంగా పరిగణిస్తూ నావికా స్వేచ్ఛ ఉండాలి, అందరికీ కూడా అక్కడ యాక్సెస్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఆర్కిటిక్ ఐస్ కరిగిపోవడం వలన ఈ మార్గం వాణిజ్య రవాణా కోసం మరింత చేరువవుతుంది. దీనివల్ల భద్రత, వనరుల శోధన, భౌగోళిక ప్రాధాన్యత అనేది ఏర్పడింది, ఓకేనా. ఈ నార్త్ వెస్ట్ ప్యాసేజ్ ద్వారా యూరప్, ఏషియా మధ్య సముద్ర మార్గము చాలా వరకు తగ్గుతుంది, ఓకేనా. ఎస్, సో దేని కలుపుతుంది, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం సులభతరంగా దగ్గర చేస్తుంది సింపుల్గా ఈ రూట్.
ఇక ఆర్కిటిక్ కౌన్సిల్ మీరు చాలాసార్లు విని ఉంటారు ఇంటర్నేషనల్ ఇష్యూస్లో. ఆర్కిటిక్ కౌన్సిల్ 1996లో ఒటావా డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైంది. ఉద్దేశం ఆర్కిటిక్లో ఉన్న దేశాల మధ్య శాస్త్రీయ, పర్యావరణ మరియు స్థిరమైన అభివృద్ధి విషయాల్లో సహకారాన్ని ప్రోత్సహించారు. ఈరోజు ఆర్కిటిక్కి సంబంధించింది కదా అది, కాబట్టి ఈ టాపిక్ లింక్ చేస్తాను. ఆర్కిటిక్ సర్కిల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి ఇవి గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. మళ్ళీ పీడిఎఫ్ చూడండి, నేను చెప్పిన క్లాసు విన్న తర్వాత పీడిఎఫ్ చూడండి. ఇక నెక్స్ట్ భారత్ చిలీ. ఇటీవల చిలీ దేశాధినేత భారత పర్యటన. ఈ పర్యటనలో భాగంగా చాలా ఒప్పందాలు అనేవి వార్తల్లోకి వస్తున్నాయి. ఆ పర్సన్ పేరేంటో చూడాలి, ఆ ఒప్పందాలు ఏంటో చూస్తే సరిపోతుంది. సెపా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ భారత పర్యటనలో ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ వద్ద భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందము కుదిరింది. ఓకేనా. ద్వైపాక్షిక సహకారం దిశగా నిర్ణయించిన రంగాలు ఏంటి వేటి విషయంలో అంటే డిఫెన్స్, హెల్త్, వాణిజ్యము, అరుదైన ఖనిజాలు, రైల్వేలు, అంతరిక్ష పరిశోధన కోసం సహకారం ఇరు దేశాలు. ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి కోసం అండ్ సాంస్కృతిక సహకారం కోసం భారత చలనచిత్ర పరిశ్రమతో కలిసి షూట్ ఇన్ చిలీ ప్రోగ్రామ్, ఇది ఇంపార్టెంట్. అంటార్కిటికా పరిశోధనలో పరస్పర సహకారం కోసము ఉద్దేశించబడినాయి. ఇక సెపా అంటే ఏంటి? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఓకేనా. సెపా ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, చాలా దేశాలతో వార్తలకు వస్తే సెపా, ఇండియా, యూఏఈ ఇలా కూడా. ఓకేనా. చిలీ. ఇక చిలీ లొకేషన్ చూడండి. సో చిలీ పొడవైన దేశం అంటాం, ఫిషరీ సెక్టార్లో ఇంపార్టెంట్. సౌత్ అమెరికా కాంటినెంట్, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక పొడవైన దేశము చిలీ. చిలీకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. సో చిలీ రాజధాని శాంటియాగో. చిలీ కరెన్సీ వచ్చేసి చిలియన్ పెసో. చిలీ లాటిన్ అమెరికాలో ఒక చిన్న దేశము, పొడవైన దేశము, అరుదైన ఖనిజాలు, వనరులకు బండారంగా ఉంది. ఇక నెక్స్ట్ మహారాజా అగ్రసేన్ విగ్రహ ఆవిష్కరణ అనేది ఇటీవల జరిగింది. హోంమంత్రి మరియు కేంద్ర సహకార మంత్రిగా ఉన్న అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ విగ్రహం అనేది ఆవిష్కరణ జరిగింది. ఎక్కడ? హర్యానా రాష్ట్రంలో. ఓకేనా. చరిత్రకారుడి విగ్రహం అని గుర్తుంచుకోండి. మహారాజా అగ్రసేన్ విగ్రహ ఆవిష్కరణ ఇటీవల ఏ రాష్ట్రంలో అంటారు సింపుల్గా అడగవచ్చు. అగ్రసేన్ అగ్రవాల్ సమాజ స్థాపకుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. తన యొక్క విగ్రహాన్ని రీసెంట్గా హర్యానాలో హోంమంత్రి అమిత్ షా గారి పర్యటన సందర్భంగా ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్లో. సో ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇప్పటివరకు కూడా కొలోనియల్ ఎరాకి సంబంధించిన పేర్లే ఉన్నాయి, మన పరిపాలించిన వలస పేర్లే ఉన్నాయి. వాటిని మార్చారు. మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, మహానాయకుల పేర్లను స్మరించే విధంగా మారుస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్లో కొన్ని జిల్లాల్లోని ప్రాంతాల పేర్లను మార్చారు. ఓకేనా. 2025 మార్చి 31న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు హరిద్వార్, డెహ్రాడూన్, నైనితాల్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని 15 ప్రాంతాల పేర్లను మార్చడం జరిగింది. గుర్తుంచుకోండి. అంతరంగిక విషయం రాష్ట్రానికి సంబంధించి. అదే రాష్ట్రాల పేర్లు మార్చాలంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 3 అండర్ పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేంద్ర ప్రభుత్వానికి ఉండే అధికారము. ఓకేనా. ఇది రాష్ట్రానికి సంబంధించి. ఎందుకు మరి? జాతీయ గౌరవం, చారిత్రక అవగాహన మరియు సాంస్కృతిక గుర్తింపును రూపొందించడం. శివాజీ, అంబేద్కర్, జ్యోతిబా పూలే, అటల్ బిహారీ వాజ్పేయి వంటి నాయకుల పేరు మార్పులు గౌరవ సూచికంగా ఉన్నాయంట. ఓకేనా. ఇక ఆ పేర్లు ఏవైతే ఉంటే మీకు లిస్ట్ ఇస్తాను చూడండి పీడిఎఫ్లో చూస్తే సరిపోతుంది. మరి ఎగ్జామినేషన్లో అడిగారు ఆ పేర్లు, 15 పేర్లు ఏంటి, ఏ పేరు ఏంటి అని అడగరు. కాకపోతే ఇటీవల 15 ప్రాంతాల పేర్లను మారుస్తూ ఏ రాష్ట్రం వార్తలోకి వచ్చింది అంటారు. ఎనఫ్. సో స్పేస్ ఎక్స్ ప్రస్తుతం ప్రపంచంలో ప్రైవేట్ సంస్థగా, అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న సంస్థగా ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ తరచు చూస్తున్నాము. సో స్పేస్ ఎక్స్ సంబంధించి ఫ్రామ్ 2 మిషన్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో ధృవాలను కలుపుతూ పర్యటన సింపుల్గా. సో 2025 మార్చ్ 31న స్పేస్ ఎక్స్ సంస్థ ఫ్రామ్ 2 మిషన్ విజయవంతంగా ప్రారంభించింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇది భూమి యొక్క ఉత్తర, దక్షిణ ధృవాలను చుట్టే తొలి మానవ అంతరిక్ష యాత్రగా చరిత్రకెక్కింది. ఈ మిషన్ను ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రారంభించారు. ఇది పూర్తిగా సివిలియన్ పౌర సభ్యులతో కూడిన మిషన్ అంట. ఓకేనా. అందులో ఎవరెవరు వెళ్ళారు ఆ పేర్లన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశాలు తక్కువ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఉద్దేశం చూడండి సరిపోతుంది. భూమి యొక్క ఉత్తర, దక్షిణ ధృవాలను చుట్టే తొలి మానవ అంతరిక్ష ప్రయోగం పేరేంటి అంటారు, ఎవరికి సంబంధించి. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పుస్తకము
లాల్ బహదూర్ శాస్త్రి ఇప్పటికి కూడా మిస్టీరియస్ డెత్గా చరిత్రలో ఉంది. మిస్టీరియస్ డెత్, అసలు తన డెత్ వింటేనే చాలామందికి బాధ అనేది కలుగుతూ ఉంటుంది. భారతదేశంలో 2వ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి. 1960స్లో తష్కెంట్, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ తష్కెంట్, ఇప్పుడు ఉజ్బెకిస్తాన్లో ఉందనుకోండి. సో తష్కెంట్లో మరణించిన వ్యక్తి. తన జీవితానికి సంబంధించిన అంశాలను మన ముందుకు తీసుకొచ్చిన ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. ద గ్రేట్ కన్సిలియేటర్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ద గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించి? లాల్ బహదూర్ శాస్త్రి గారికి సంబంధించింది. ఎవరు ఆథరు? సంజీవ్ చోప్రా గారు ఆథరు. ఏదైనా ఒక పుస్తకం గురించి మనం చూస్తే కవర్ పేజ్ అనేది ఇంపార్టెంట్. పుస్తకాల పేర్లను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి, ఏ భాషలో ఉంటే అదే భాషలో చదవండి, ఓకేనా? సో ఆథర్ పేరు ఎస్. సో సంజీవ్ చోప్రా గారు రచించారు ది గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. సో తెలుగులో రాసుకోండి కానీ ట్రాన్స్లేట్ చేయకండి. ఆ సెంటెన్స్ని, ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్ తెలుగులో రాసుకోవచ్చు కానీ దీన్ని అనువాదం చేయకండి, ఓకేనా? ఇక ఈ పుస్తకంలో ఏం హైలైట్స్ ఉన్నాయి? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు గురించి, ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి పదవీ కాలంలోనే BSF అనేది ఏర్పాటైంది. ప్రఖ్యాత నినాదం లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? జై జవాన్ జై కిసాన్. శాస్త్రి గారి ఒప్పంద రాజకీయ నాయకత్వం ఇటువంటి వాటిపైన ఎక్కువగా ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి 2వ ప్రధానిగా ఉన్నారు కాలము. అండ్ జై జవాన్ జై కిసాన్ నినాదం ద్వారా దేశ ప్రజల్లో దేశభక్తిని, గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించారు. ప్రధాని అయ్యే ముందు హోంమంత్రిగా మరియు రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. BSF తన హయాంలోనే ప్రారంభమైంది. 1966లో తష్కెంట్ అక్కడ చనిపోవడం జరిగింది. విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధానిగా చరిత్రలో ఉన్నారు. ఎగ్జామ్లో అడిగింది చాలాసార్లు బిట్. విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇక క్రీడలకు సంబంధించిన ఒక పర్సన్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చారు. హాకీ లెజెండ్గా అత్యధిక హాకీ మ్యాచ్లు కూడా ఆడిన మహిళగా చరిత్రలోకి ఎక్కారు. వందన కటారియా. సో తను హాకీకి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. సో భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి వందన కటారియా తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలికింది. గుర్తుపెట్టుకోండి, ఏ క్రీడకు సంబంధించిన వారు చూడండి. అండ్ తను ఉత్తరాఖండ్కు చెందిన క్రీడాకారిణి, హాకీ క్రీడాకారిణి. తను 2021లో అర్జున పురస్కారాన్ని, 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని గెలుపొందడం జరిగింది, ఓకేనా? సరిపోతుంది. ఇక ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రా మిస్లెనియస్ ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్ చూడండి. చాలామంది అంటున్నారు సార్ వీడియో లెంత్ అవుతుంది, చాలా లెంత్ అవుతుంది. బట్ ఒకటి గుర్తుంచుకోండి, కుదిస్తే టాపిక్ అనేది కుదించడం అవుతుంది. అలాంటివి నేను చెయ్యను. అభ్యర్థులందరికీ బెనిఫిట్ అవ్వాలి. ముఖ్యంగా సీరియస్ ఆస్పిరెంట్స్ చాలామంది, వేల మంది ఆస్పిరెంట్స్ వీడియో చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అవ్వాలి. ఏదో సమయం తగ్గించాలని కొంతమంది అడుగుతున్న డిమాండ్ని చూసేసేసి సమయం తగ్గిస్తే టాపిక్స్ స్కిప్ చేయాల్సి వస్తుంది. అది నేను చెయ్యను. వాస్తవానికి కావాలంటే ఏంటంటే ఇటువంటి ఎప్పుడైనా టాపిక్ ఉన్నప్పుడు మిస్లీనియస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో పీడిఎఫ్లో చూడండి అని చెప్తాను తప్పితే ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వీడియో క్లాసెస్ అనేది ఖచ్చితంగా చూడాల్సిందే, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ప్రశ్న, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించిన, సో నిన్నటి రోజు చూసాము, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 రాబోతోంది కదా, థీమ్ ఏంటి? సో ఇంటర్నేషనల్ యోగా డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 యొక్క థీమ్ ఏంటి? ప్రతి ఒక్కరు ఆన్సర్ రాయండి. ప్రతి ఒక్కరు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకోండి. సో ఇనాగ్రల్ ఆఫర్ అనేది పూర్తి కాబోతుంది. ఇక GST వసూళ్ళకి సంబంధించి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత, లాస్ట్ మంత్లో ఎంత, GSTకి సంబంధించిన బేసిక్స్ చూసాము. అండ్ G20 దేశాల్లో ఇప్పటికీ కూడా గ్రోత్ రేట్స్లో మన ఇండియానే టాప్లో ఉంటుందంట. GI ప్రోడక్ట్ గురించి చూసాము. నెక్స్ట్ వచ్చేసేసి ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితా, నంబియో సేఫ్టీ ఇండెక్స్. నెక్స్ట్ బిమ్స్టెక్స్ శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. అండ్ సెకండ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ WHO మరియు కొలంబియా ప్రభుత్వం నిర్వహించింది. అండ్ నగర్హోల్ నేషనల్ పార్క్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులో ఒక చెత్త పన్ను అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. సో వేస్ట్ మేనేజ్మెంట్ ట్యాక్స్. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక బిల్లు, సభ ఆమోదం పొందుతూ వార్తల్లోకి వచ్చిన బిల్లు. నెక్స్ట్ నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ మార్గం ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ చిలీ భారత్ సంబంధాలు.
నెక్స్ట్ హర్యానా రాష్ట్రంలో ఇటీవల ఒక మహానుడి విగ్రహ ఆవిష్కరణ. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పేరు మార్పు సంబంధిత ప్రాంతాలు. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ సంబంధించిన ఒక మిషన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవిత చరిత్రపై ఒక పుస్తకం ద గ్రేట్ కన్సిలియేటర్ అనే పుస్తకం, ఆథర్ సంజీవ్ చోప్రా గారు. నెక్స్ట్ క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చిన వందన కటారియా హాకీ క్రీడాకారిణి. ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో సంపూర్ణంగా చూడండి, పీడిఎఫ్ చదవండి. ఇక మీకు రానున్న పోటీ పరీక్షలో ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకూడదు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఏమైనా మిస్లీనియస్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.